వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మనం చెప్పబోయేటటువంటి టాపిక్ ఇంపల్స్. ఓకే, సో దీని మీద ఉన్నటువంటి టాపిక్ లో అడిగేటటువంటి కాంపిటేటివ్ ఎన్సీఆర్టీ మోడల్ కోసం ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై ఇంపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంపల్స్ అని డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ సీ ఇంపల్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై లెటర్ జే. ఇంపల్స్ అంటే ఏంటి? ఎనీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఇట్ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ మొమెంటం. ఆబ్జెక్ట్ ఎప్పుడు మోషన్ లోకి వస్తుంది? బై ద అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ రిలేటెడ్ గా ఆబ్జెక్ట్ మోషన్ లోకి వచ్చినప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ అండ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇంపల్స్. సో అదే ఇక్కడ రాశారు. ద ప్రొడక్ట్ ఆఫ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ and the time of interval is known as impulse. The product of applied external force. See here, the product of applied external force and the time of interval is called impulse. మరి ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇంపల్స్ అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో F bar is vector quantity. Our impulse J bar, it is a vector quantity. The product of applied force and the time of ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే, వాట్ ఆర్ ద కరెస్పాండింగ్ యూనిట్స్ ఇన్ ఎస్ఐ అండ్ సిజిఎస్ సిస్టమ్ ఫర్ ఇంపల్స్? ఇంపల్స్ కి ఎస్ఐ అండ్ సిజిఎస్ సిస్టమ్ లో యూనిట్స్ వచ్చేటప్పటికి ఫోర్స్ యూనిట్స్ ఏంటి? ఎస్ఐ సిస్టమ్ లో న్యూటన్, టైమ్ యూనిట్ సెకండ్, సో న్యూటన్ సెకండ్. వేరే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిజిఎస్ సిస్టమ్ లో డైన్ సెకండ్ అవుతుంది. And coming to the dimension formula, ml t power minus 1, ml t power minus 1, and it is a, as usual I told, it is a vector quantity. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ml t power minus 1 అనేది మనకి ఇంత ముందు చెప్పినటువంటి టాపిక్ లో వన్ ఆఫ్ ద టాపిక్ మొమెంటం, చేంజ్ ఇన్ మొమెంటం కూడా సేమ్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్స్ అండ్ టైం ప్రొడక్ట్ అనేది ఇంపల్స్ అయింది. అండ్ ఎనీ object whenever it is in motion, it changes its momentum by the applying force also. Okay, so F bar is equal to dp bar by dt. equation nunchi dp bar is equal to F bar into dt. Now integrating on both sides మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dp bar is equal to ఇంటిగ్రల్ ఆఫ్ f bar dot dt, అంటే f bar into dt. దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏదైతే ఉందో ఇంటిగ్రల్ ఆఫ్ dp bar is nothing but change in momentum. This change in momentum is nothing but our impulse, which is integral of f bar into dt bar అవుతుంది. అంటే change in momentum is nothing but indicating the impulsive quantity. So impulse produces a finite change in momentum of a body అని రాశారు. ఇంపల్స్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఫైనల్ చేంజ్ ఇన్ మొమెంటం. మొమెంటం లో కొంచెం చేంజ్ తీసుకొస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ చేంజ్ ఇన్ మొమెంటం ఇన్ ఏ బాడీ. బాడీలో ఉన్నటువంటి మొమెంటం ని చేంజ్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ఫైనల్ చేంజ్. చూడండి, చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ అవర్ డెఫినేషన్ ఎఫ్ బార్ అండ్ టైమ్ టీ. ఇవన్నీ ప్రొడక్ట్ ఇంపల్స్ అని చెప్పాం కదా. సో ఇక్కడ f bar into dt అవుతుంది. సో j bar is equal to delta p bar is equal to integral of f bar dot dt. Now we can also calculate the impulse by graphical method also. So graphically we can calculate by drawing force is along y-axis, time along x-axis. ఫోర్స్ ని x-axis లో, y-axis లో, టైం ని x-axis లో తీసుకొని if you draw the curve, the area under this curve, the area under
the curve represents the momentum లో change representation చేస్తుంది. That change in momentum is nothing but our impulse. So J is equal to area under the curve drawn force versus time. Force versus time. So that's why ఈ ఫోర్స్ వర్సెస్ టైం గ్రాఫ్ ఏదైతే ఉందో ఇట్ విల్ టెల్ యూ ద చేంజ్ ఇన్ మొమెంటమ్ ని రిప్రజెంటేషన్ చేస్తుంది. నా ఈ చేంజ్ ఇన్ మొమెంటమ్ అనేది మనకి ఇంపల్స్. చేంజ్ ఇన్ మొమెంటమ్. ఓకే, నా దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ లో ఉన్న ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫోర్స్ అనేది టైం డిపెండెంట్ గా ఉంది. ఫోర్స్ అనేది టైం డిపెండెంట్ గా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ లో ఫోర్స్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం డిటి. సో టైం తో పాటు ఫోర్స్ చేంజ్ అవుతున్నప్పుడు అంటే డిపెండింగ్ గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద ఇంటిగ్రేషన్ మెథడ్. ఇంటిగ్రేషన్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఈ ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఏం కావాలి? టైం ఇంటర్వెల్ కావాలి. సో ఇచ్చిన క్వశ్చన్ డేటా అనలైజ్ చేసుకుంటే find impulse due to the force F bar is equal to 2I cap plus 4t J cap Newton acts from t is equal to 0 seconds to t is equal to 2 seconds. t is equal to 0 seconds to t is equal to 2 seconds కి ఫోర్స్ అప్లై చేయటం వల్ల ఆ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఇంపల్స్ ని క్యాల్కులేట్ చేయమని అంటున్నారు. ఓకే, సో వాట్ ఈస్ మీన్ ద ఇంపల్స్? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటం విచ్ ఈజ్ F bar into dt bar. ఇంపల్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే, ఈ ఇంపల్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ కావటం వల్ల దానికున్న డైరెక్షన్ అనేది అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇంపల్స్ వెక్టార్ క్వాంటిటీ, ద డైరెక్షన్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ డైరెక్షన్ లోనే మనకి ఇంపల్స్ డైరెక్షన్ ఉంటుంది. నౌ సీ హియర్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అనేది టైం తో చేస్తున్నాం 0 to 2 seconds. 0 to 2 seconds. Force is 2I cap plus 4t J cap into dt. సో ఇంటిగ్రేషన్ రెండింటికి అప్లై చేస్తే 2I dt టైం 0 to 2 seconds రాస్తున్నాను. 4t J cap into dt time 0 to 2. So 2I time తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2t I cap. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 2. 4 టైం కి ఇంటిగ్రేషన్ అంటే t కి ఇంటిగ్రేషన్ t స్క్వేర్ బై 2 ఎలా వస్తుంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ x we have time t. సో t పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే t స్క్వేర్ బై 2. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 2 seconds. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దిస్ ఇస్ కాల్డ్ అప్పర్ లిమిట్. ఇది అప్పర్ లిమిట్. 0 అనేది లోయర్ లిమిట్. 2 ఈజ్ అప్పర్ లిమిట్. 0 ఈజ్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ 4 by 2 into upper limit minus lower limit. So 2 2s are 4I cap, 2 1s are 2 2s are 2 into 4 J cap, which is nothing but 4I cap plus 8 J cap is our impulse. Okay, ఇంకొకసారి చూడండి. The product of applied force and time is equal to change in momentum representation చేసేదే మన impulsive force. ఈ impulsive force ఉన్న units and dimension formula and it is a vector quantity. It produces quantity of motion of the body లో పైన చేంజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మొమెంటం లో చేంజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. That change in momentum can be calculated from equation F bar is equal to dt bar by dt. సో ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ చేస్తే ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ మెథడ్ లో అప్లై చేయడానికి యూజ్ అయ్యేటటువంటి ఈక్వేషన్. ఓకే, సో దీనిని గ్రాఫికల్ మెథడ్ లో ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అంటే ఏరియా అండర్ ద కర్వ్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తాం. ఎప్పుడైనా ఏరియా అండర్ ద కర్వ్ నుంచి క్యాల్కులేట్ చేయాలి అని అంటే
ఆ 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన ఈ రెండింటి ప్రొడక్ట్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఇక్కడ రాసింది ఎఫ్ టేకెన్ అలాంగ్ వై యాక్సిస్, టైం టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఈ వేరియబుల్స్ ప్రొడక్టే మనకు కావాల్సినటువంటి క్వాంటిటీని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే, అండ్ దీనికి సంబంధించిన సమ్ ఇది, రైట్? నా మన డే టు డే లైఫ్ లో దీన్ని అబ్జర్వ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉంటుంది అంటే, క్రికెట్ ప్లేయర్స్ బాల్ ని క్యాచ్ చేసేటప్పుడు ఎఫెక్ట్ ని తగ్గించుకోవడానికి క్యాచ్ చేసిన బాల్ ని దే పుల్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. బాల్ ని క్యాచ్ చేసిన తర్వాత వెనక్కి పుల్ చేస్తారు. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా వస్తున్న బాల్ హ్యాండ్ మీద పడగానే హ్యాండ్ కి కొంత హామ్ జరగకుండా ఉండడానికి దే ఆర్ పుల్లింగ్ బ్యాక్ సైడ్. అది కొంచెం స్టైలిష్ గా కనబడుతుంది. కానీ దాని వెనుక ఉన్న ఫిజిక్స్ ఏంటంటే, ఇంపల్సివ్ ఫోర్స్ ని తగ్గించడం కోసం, అంటే ఇంపల్సివ్ ఎఫెక్ట్ ని, నాట్ ఫోర్స్, ఇంపల్సివ్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి టైమ్ ఆఫ్ యాక్షన్ ని పెంచుతారు. ఆ టైమ్ ఆఫ్ యాక్షన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇంపల్సివ్ ఫోర్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అట్లనే వెహికల్ ఉన్నటువంటి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా, ఈ షాక్ అబ్జార్బర్స్ ఏంటి, ఆటోమేటిక్ గా షాక్ అబ్జార్బర్స్ దే ఇంక్రీజెస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. టైమ్ ఆఫ్ యాక్షన్ పెంచేటప్పుడు దానికి ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో ఇది జనరల్ గా మనకు ఉన్నటువంటి డే టు డే లైఫ్ లో అబ్జర్వేషన్ చేసేటువంటి అప్లికేషన్. ఏంటి అప్లికేషన్స్ అనేది? నెంబర్ 1, క్రికెట్ బాల్ పుల్లింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ వైల్ క్యాచింగ్ ఇట్. సెకండ్ వన్, షాక్ అబ్జార్బర్స్. దాని నేమ్ లోనే ఉంటుంది, షాక్ అబ్జార్బర్స్. షాక్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ అబ్జర్వ్ చేయటం వల్ల ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి ఇంపల్సివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ని, యూస్ఫుల్ కాన్సెప్ట్స్ ని మీ ముందు తీసుకురావడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టండి. థ్యాంక్ యూ.